వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ అడ్వొకేసీ అడ్వైజరీ. నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్. ఫ్రెండ్స్, 77వ గణతంత్ర దినోత్సవానికి మీ అందరికీ, నా వీడియో చూస్తున్న మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రోజున ఈ గణతంత్ర దినోత్సవం గురించి మనం ఎన్నో రకాలుగా మన దేశంలో ఉన్నటువంటి స్వాతంత్ర సమర యోధులు ఎన్నో పోరాటాలు చేశారు. ఈ గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే మనం చేసుకోవడానికి ఒక ముఖ్య కారణం ద కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషన్లో మనకి ఇచ్చినటువంటి ఎన్నో హక్కులను మనం ఎలా పరిరక్షించుకోవాలి, ఒక మనిషిగా నువ్వు పుట్టావు, ఈ భారతదేశంలో నువ్వు ఉన్నావు, ఈ భారతదేశంలో నువ్వు ఎలా నివసించాలో, ఈ భారతదేశంలో నువ్వు ఎలా బ్రతకాలి, నీకు బ్రతకడానికి నీకు ఉన్నటువంటి హక్కులేంటి, ఒక మనిషిగా నువ్వు జన్మించినప్పుడు నీకు పుట్టినటువంటి హక్కులేంటి, అసలు కడుపులో బిడ్డ ఉన్నప్పటి నుంచి, అంటే ఆ బిడ్డ గర్భం దాల్చినప్పటి నుంచి నీకున్నటువంటి హక్కులేంటి, ఇలా ఎన్నో రకాల హక్కులు ఉన్నాయి. మనిషి పుట్టడానికి ముందు నుంచి మనిషి చనిపోయిన తర్వాత కూడా తనకి ఏ హక్కులు ఉన్నాయి అవన్నీ రాజ్యాంగంలో పొందుపరిచారు. మీరందరూ చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఒక మాట చెప్తాను. ఇది లేదు, ఇది లేదు, ఇది ఇలా కాదు, ఇది ఇలాగా అని చెప్పి చాలా క్లియర్గా కాన్స్టిట్యూషన్లో రాసుంది. మన రాజ్యాంగం ఒక భగవద్గీత లాంటిది, ఒక ఖురాన్, ఒక బైబిల్ లాంటిది. ఇందులో ఎన్నో విషయాలు ఉంటాయి. మీరు ఎన్ని విషయాలను ఇందులో వెతికినా మీకు ఇంకా దొరుకుతూనే ఉంటాయి. సో మీరందరూ ఒక్కసారైనా సరే మన రాజ్యాంగాన్ని చదివి మీకున్న సమస్యలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్, సైనింగ్ ఆఫ్.